నమస్తే. బీఆర్కే న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. సామాన్య ప్రజలు పట్టణ ప్రాంతాల్లో ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలనుకుంటారు. ఎన్నో ఏండ్లు కష్టపడి కొన్న భూమిలో ఇళ్ళు కట్టుకొని గౌరవంగా జీవించాలనుకుంటారు. ఒకవేళ సరైన పత్రాలు లేకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు గురి కావాల్సి ఉంటుంది. లంచగొండి అధికారుల నుండి నానా తంటాలు పడాల్సి ఉంటుంది. ఒకవేళ అన్యాయం జరిగితే ఎవరిని సంప్రదించాలి, ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది, అలాంటి వారి కోసం న్యాయ సహాయం చేయాలనే మంచి ఆలోచనతో చేపట్టింది బీఆర్కే న్యాయవేదిక. న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతము. ఈరోజు అంశం మున్సిపాలిటీ చట్టం ఉల్లంఘన పర్యవసానం. అలాగే అన్ని రకాల లీగల్ సందేహాలకు సమాధానం పొందవచ్చు. అలాగే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కు ఫోన్ చేసి మీకున్న లీగల్ డౌట్స్ ఎలాంటివైనా లాయర్తో మాట్లాడవచ్చు. న్యాయ సలహాలు అందించడానికి ప్రముఖ సీనియర్ అడ్వకేట్ ఉపేంద్ర గారు మనతో ఉన్నారు. ఉపేంద్ర గారు గతంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులుగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. సో నమస్కారం ఉపేంద్ర గారు. సార్, ముందుగా మున్సిపల్ చట్టాలు దేని దృష్టిలో పెట్టుకొని రూపుదిద్దుకున్నాయి? దీని మీద యొక్క చట్టం యొక్క విధి విధానాలు ఏంటి? సార్ మ్యూట్లో ఉన్నారు. ఓకేనా, వినపడుతుందా? ఓకే సార్. సార్ వినబడింది సార్. ముందుగా మనం ఏంటంటే ఈ మున్సిపల్ చట్టాలు దేని దృష్టిలో పెట్టుకొని రూపుదిద్దుకున్నాయి, వీటి యొక్క విధి విధానాలు ఏంటి? అంటే ఇప్పుడు మున్సిపల్ చట్టం కానీ ఏ చట్టం కానీ మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం అంతా ఈ సమాజం అంతా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్, అందరం బయటికి వెళ్తాం. బయటికి వెళ్తే ఇష్టం వచ్చినట్టు పోతారు రోడ్డు మీద. పోతే దానికి కొన్ని రూల్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ సమాజం అనేది ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమమైన పద్ధతి ప్రకారం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అట్లనే ప్రతి దానికి కూడా ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారమే. వినపడుతుందా అండి? ఎస్, వినపడుతుందండి. చెప్పండి సార్. స్క్రీన్ ఏమన్నా డిస్టర్బ్ ఉందా? ఓకే, నో ప్రాబ్లమ్స్, బాగానే ఉంది. అయితే ఈ సమాజం ఒక క్రమబద్ధీకరించి ఒక పద్ధతిలో వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి యాక్ట్ కూడా, ఇప్పుడు మన గతంలో ఇండిపెండెన్స్ ముందు నుంచి కూడా వేరే దేశాల్లో కానీ మన కాడ కానీ ఒక యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం మనం వెళ్ళాల్సి ఉంటుంది. అట్లనే ఇప్పుడు ఈ మున్సిపల్ యాక్ట్ అనేది ఇల్లు కట్టుకోవాలి అన్నప్పుడు మనము కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేకపోతే గ్రామాలలో అయితేనేమో గ్రామ పంచాయతీ ఉంటుంది. ఫస్ట్ మనకి భూమి ఉన్నది, రిజిస్ట్రేషన్ అయింది అనేది ఒక డాక్యుమెంట్ని మనం వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తూ, ఆ డాక్యుమెంట్ తర్వాత మన కొలతలు, ఆ కొలతల ప్రకారం మళ్ళీ ఇంజనీర్ దగ్గర మనం ఒక అది మ్యాప్ ప్లాన్ చేయించుకుంటాం. హౌస్ ఎట్లా, ఎన్ని రూమ్లు, ఎన్ని ఫ్లోర్లు అనేది మనం ఒక ప్లాన్ ఇస్తారు. ప్లస్ ఈ డాక్యుమెంట్, ఈ ప్లాను, ఇవన్నీ కూడా మనం కన్సర్న్ అథారిటీస్కి వాళ్ళు ఏదైతే అడుగుతారో అవన్నీ కూడా మనం ఒకటి చేస్తూ ఒక అప్లికేషన్ పెట్టుకుంటాం. అయ్యా మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి. దానికి వాళ్ళు కొన్ని నామ్స్ కండిషన్స్ ఉంటాయి. ఆ నామ్స్ కండిషన్స్ చెప్తూ మీరు ఇట్లా ఏం వేరియేషన్ రావద్దు, డీవియేషన్ రావద్దు, మీరు ఏదైతే ఈరోజు ఇస్తున్నారో ప్లాను దాని ప్రకారమే మీరు ఇల్లు కట్టుకోండి. ఈ రోడ్డుకి సెట్ బ్యాక్ ఉండాలి, ఎంత సెట్ బ్యాక్ ఉండాలి, తర్వాత పక్క ఇంటికి దీనికి వెంటిలేషన్ కొరకు వాళ్ళకి వీళ్ళకి లేకుండా ఇంత గ్యాప్ ఉంచాలని కొన్ని ఉంటాయి. అట్లా ఫాలో అప్ చేసుకొని ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది వేరే వాళ్ళ భూముల్ని ఆక్రమించటం కానీ, లేకపోతే మనం ఇల్లు కడుతున్నాం కదా మనదే భూమి కదా అని చెప్పి రోడ్డును ఆక్రమించే విషయం కానీ, లేదంటే పక్క వాళ్ళకి వెంటిలేషన్ లేకుండా పూర్తిగా కడతా అని కానీ, ఇట్లా కాకుండా అందరి శ్రేయస్సు కొరకు కొన్ని రూల్స్ ఫ్రేమ్ అయి ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ని మనం కనుక పాటిస్తే ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, లేదా పక్కింటి వాళ్ళు కానీ, లేకపోతే రోడ్డు మీద పోయేవాళ్ళు, ఇవి అందరికి కూడా రెసిప్రోక్రసీ, అందరికి కూడా ఇబ్బంది లేకుండా అందరూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా వాళ్ళు ఏదైతే నామ్స్ అండ్ కండిషన్ పెడతారో దాని ప్రకారం మనం అప్రూవల్కి వాళ్ళు ఏమైనా ఫీజు అడిగితే ఆ ఫీజు పే చేసి మనం వాళ్ళ నుంచి పర్మిషన్ సర్టిఫికేట్ పొందిన తర్వాత మనం ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. అది ఒక ఫ్లోర్ కట్టుకుంటావా, 2 ఫ్లోర్లు కట్టుకుంటావా, ఇవన్నీ కూడా మనం అందులో బెడ్రూమ్లు ఎక్కడ, హాల్ ఎక్కడ, ఇదంతా కూడా మనం మ్యాప్ వేయాల్సి ఉంటుంది. దాని మ్యాప్ ప్రకారమే కట్టాల్సి ఉంటుంది.
అని నువ్వు మ్యాప్ ఒక పర్మిషన్ తీసుకున్న తర్వాత నువ్వు 2 ఫ్లోర్లకే ఉంటే నేను 3వ ఫ్లోర్ కడతా అంటే, లేదా అంటే రోడ్డుకు సెట్ బ్యాక్ లేకుండా ఆ రూల్స్ రెగ్యులేషన్ ఏ కండిషన్స్ ఉంటాయి యాక్ట్ ప్రకారం వాటిని నేను వైలేట్ చేస్తా అంటే, లేదా పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తా అంటే, ఇవన్నీ కూడా వెంటనే వాళ్ళు మున్సిపల్ శాఖ వాళ్ళు ఎమ్మటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే రావడం జరుగుతుంది. ఎస్ సార్. అయితే సార్ ఇప్పుడు కొంతమంది మనం కొన్ని గ్రామాల్లో చూస్తుంటాం, అలాగే పట్టణ ప్రాంతాల్లో మనం చూస్తాం. మనం ఇవాళ మున్సిపాలిటీ చట్టాల మీద మాట్లాడుతున్నాం కాబట్టి పట్టణ ప్రాంతం గురించి మనం చర్చించుకుంటే కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లను కూడా ఆక్రమించి ఇల్లు కట్టేసుకొని ఉంటారు. ఆ చుట్టుపక్క వాళ్ళు కూడా ఎవరేం చెప్పరు, ఎందుకంటే వాళ్ళు కూడా అదే దానికి పాల్పడి ఉంటారు కాబట్టి. సో అలాంటి మన దృష్టికి వచ్చినప్పుడు, ఒక సామాన్యుడి దృష్టికి వచ్చింది అనుకుందాం, వాళ్ళు ఎవరికి ఫిర్యాదు చేయాలి? వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంటాయా? 100% అండి. అది ఇప్పుడు రోడ్డు ఆక్రమించినప్పుడు మనం కంపల్సరీ ఆ మున్సిపల్ లేఅవుట్ ఏదైతే ఉంటుందో, మున్సిపల్ కానీ ఒకవేళ గ్రామ పంచాయతీ కానీ ఏదనుకుంటే అది ఆ లేఅవుట్ ఫస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేఅవుట్ తీసుకొని ఆ లేఅవుట్లో అది ఎన్ని ఫీట్ల రోడ్డు ఏం సంగతో చూసుకున్న తర్వాత ప్రజెంట్ ఎన్ని ఫీట్లు డివైడ్ అంటే ఆక్రమించిండ్రు, ఆ రోడ్డు ఎన్ని ఫీట్లు ఆక్రమణకు గురి అయింది అనేది కనుక మనం తెలుసుకొని ఫొటోస్ తీసి దాన్ని కన్సల్ట్ ఇప్పుడు ఇక్కడనైతే మున్సిపాలిటీని అయితే మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు ఇక్కడైతే హెచ్ఎండిఏ కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ కానీ పోయి మనం అక్కడ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉంటుందో కమిషనరు, ఆ కమిషనర్కి మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తప్పకుండా అధికారులు వస్తారు, మున్సిపల్ అధికారులు వస్తారు, చెక్ చేస్తారు. చెక్ చేస్తే అట్లాంటిది ఏదైనా ఉంటే వాళ్ళు నోటీసులు ఇవ్వటమా లేదా యాక్షన్ తీసుకోవడమా, వాళ్ళని పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడగటమా, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇలాంటి కంప్లైంట్స్ ఏదైతే ఉంటుందో జ్యూరిస్డిక్షన్ చూసుకొని ఆ జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్కి అక్కడ ఉన్న కమిషనర్ కానీ లేకపోతే ఆ డిపార్ట్మెంట్ అథారిటీస్ కన్సర్న్ ఎవరు తెలుసుకొని వాళ్ళకి మనం అప్లికేషన్ ఇస్తే సరిపోద్ది. ఎస్. అంటే ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పటికి కూడా మరి అక్కడ అధికారులకు లంచం ముట్టించడం ద్వారా వారు గమ్మునుండిపోతున్నారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో దీని మీద మనం చర్చించుకోబోయే ముందు ఒక కాలర్ ఉన్నారు, బసవరాజు గారు, వికారాబాద్ నుంచి. సార్ వారితో మాట్లాడిద్దాం. బసవరాజు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మీ సమస్య ఏంటండి? సమస్య అంటే సార్, ఇప్పుడు మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ ఎఫెక్టెడ్ రోడ్స్ అని ఉంటాయండి. దానికి గవర్నమెంట్ టీడీఆర్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్ అని కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తుంది. ఆ రిలాక్సేషన్స్ వాళ్ళు ఇంకొకటి డీమ్డ్ పర్మిషన్ అప్లై చేసిన తర్వాత విదిన్ 21 days ఇవ్వకపోతే డీమ్డ్ పర్మిషన్ ఉంటుంది అని ఒక ప్రాసెస్ ఉన్నదండి. అయితే ఒక రివిజన్ కొరకు టీడీఆర్ అప్లై చేసి రివిజన్ అప్లై చేస్తే దానికి ఇవ్వకపోతే మనకు వచ్చే రిలీఫ్ ఏంటి, ఏ రకంగా తీసుకోవాలి? డీమ్డ్ పర్మిషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బ్యాంక్ లోన్స్ రావు డీమ్డ్ పర్మిషన్ మీద, రెగ్యులర్ పర్మిషన్ కావాలి. అది దాని విషయంలో ఏం చెప్తారు అంటున్నాను. లాయర్ గారు, అయితే ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ స్కీము దాని మీద మనము హైయర్ ఆఫీసర్ వాళ్ళ నుంచి ఎవరైనా ఉంటే ఇట్లా ఉన్నది కాబట్టి ఇంప్లిమెంట్ కావట్లేదు కాబట్టి పై ఆఫీసర్ దగ్గర మనం కంప్లైంట్ చేసుకోవచ్చు. లేదా వాళ్ళు కూడా వినప్పుడు మన చట్ట ప్రకారం ఆ స్కీమ్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిరో ఆ స్కీమ్లో ఇలాంటి వెసులుబాటు ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని అమలు పరచకపోతే మనం హైకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు, హైకోర్టులో అడగవచ్చు. హైకోర్టులో అడిగి అక్కడ దాని ప్రకారం ఉన్నది కాబట్టి మేము ఇట్లా ఆ పేమెంట్ దానికి సంబంధించి ఏం చెప్పినారు వాళ్ళు, అది అట్లాంటి వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తే అయినా కూడా మాకు ఇవ్వట్లేదనండి మనం కోర్టులో వేసుకొని అడగనీకుంటే రిలీఫ్ కూడా వస్తుందండి. ఓకే రైట్. లాయర్ గారు, మనం ఇందాక చర్చించుకుంటున్న విషయం ఏంటంటే ఇలాగ రోడ్లను ఆక్రమించుకొని కొంతమంది ఇళ్ళు కట్టుకుంటుంటారు. సో అది ప్రభుత్వ అధికారులకు కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరుగుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తుంటాయి. అలాగా తెలిసినప్పుడు అక్కడ చుట్టుపక్కల నివాసం ఉండే ఎవరో ఒకళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తారనుకోండి, కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే అధికారులు లాలూచి పడి ఉంటారు, లేదు అనంటే చూసి చూడనట్టుగా వదిలేస్తుంటారు. సో ఏంటి అసలు ఎందుకు అలా జరుగుతుంది? ఒకవేళ పదే ఒకసారి కంప్లైంట్ చేస్తాడేమో ఒక సామాన్యుడు, కానీ పదే వెళ్ళి కంప్లైంట్ చేస్తే కూడా
మీ పలానా వ్యక్తి మీ మీద కంప్లైంట్ చేస్తున్నాడని చెప్పేసి కూడా కొంత చెప్పేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భయపడి కూడా వీళ్ళు ఇంకోసారి వెళ్ళి కంప్లైంట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు నేను కంప్లైంట్ చేసినా కూడా ఎందుకు దీని మీద స్పందించట్లేదు అని కూడా పై అధికారులు ఎవరికైనా కంప్లైంట్ చేసే మళ్ళీ ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? ఉంటుందండి. ఇప్పుడు ఆఫీసుతో హైరాకీ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా సపోజ్ కానిస్టేబుల్ వినట్లేదంటే మనం ఎస్ఐ దగ్గర, ఎస్ఐ కాకపోతే సిఐ కాకపోతే ఇట్లా మనం ఏసీపీ గారి దగ్గర, లేకపోతే డిఎస్పీ దాకా, అట్లనే ఇంకా పోతే డీజీపీ దాకా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు అట్లనే ప్రతి అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్న సందర్భంలో ప్రతి కాడ కూడా హైరాకీ ఉంటుంది. హైరాకీ ప్రకారం ఎవరైతే ఇప్పుడు సపోజ్ మున్సిపల్లో ఇచ్చినారో అతను దాన్ని అమలు పరచటం లేదు, తిరిగి పై ఆఫీసర్ ఎవరు తెలుసుకొని వెంటనే అక్కడికి పోవచ్చు. లేదంటే స్టేట్ మున్సిపాలిటీ ఆఫీసర్ లేదా మంత్రి శాఖ ఉంటుంది దానికి, అంటే మంత్రి దాకా కూడా రావచ్చు సబ్జెక్ట్. అంటే కింద ఆఫీసర్ తోటి అయిపోదు. ఇప్పుడు మామూలుగా మండల ఆఫీసరు, జిల్లా ఆఫీసరు, స్టేట్ ఆఫీసరు, స్టేట్లో కూడా మళ్ళీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కూడా కాకపోతే మనకి చీఫ్ సెక్రటరీ ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, చీఫ్ సెక్రటరీ ఉంటాడు. అక్కడ కూడా కావట్లేదంటే మనం మంత్రికి కూడా చెప్పుకోవచ్చు, మంత్రికి కాకపోతే ముఖ్యమంత్రికి కూడా చెప్పవచ్చు. అంటే సిస్టంలో ఇట్లా ఉంటుంది. ఆయన చేయకపోతే ఫైనల్, ఈయన చేయకపోతే జిల్లా ఆఫీసర్ చేయకపోతే ఫైనల్. కాబట్టి అందరితో ఆగుతున్నాం. ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో ఇంకా డిలే అవుతుంది, మనకి న్యాయం జరగట్లేదు అని అంటే మనం కోర్టు కూడా అప్రోచ్ కావచ్చు. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి కాబట్టి మేము దపదపాలుగా కన్సర్న్ అథారిటీస్కి మేడ్ ఏ రిప్రజెంటేషన్ బిఫోర్ ది అథారిటీస్ కన్సర్న్, బట్ దే హ్యావ్ నాట్ రెస్పాండెడ్, దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ డిసిజన్ ఎగనెస్ట్ ఏదైతే జరిగిందో దాని మీద అని చెప్పేసి మనం హైకోర్టులో వెళ్ళొచ్చు. హైకోర్టులో వాళ్ళు తప్పకుండా డైరెక్షన్ ఇస్తారు. ఏదైతే అధికారులు ఉంటారో దానికి సంబంధించినటువంటి వాళ్ళు, మనం అందులో వీళ్ళని పార్టీ చేస్తాం కదా రెస్పాండెంట్గా. సపోజ్ కమిషనరు లేకపోతే ఇంకెవరు ఉన్నారో ఏం సంగతి తెలుసుకొని ఎవరికి మనం రిప్రజెంటేషన్ ఇచ్చామో మనము ఇట్లా రిప్రజెంటేషన్ ఇచ్చినామండి వాళ్ళు అయినా కూడా ఒకసారి 2 సార్లు డేట్తో సహా మనం రిప్రజెంటేషన్ చెప్తాము, అక్కడి నుంచి ఎకనాలెడ్జ్మెంట్ కూడా తెచ్చుకుంటాం. అయితే కోర్టులో ఎప్పుడైతే మనము వీళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అనే అంశానికి వచ్చినప్పుడు ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసరు, స్టేట్ ఆఫీసర్ కాడ పోయినా కూడా జరుగుతుందంటే మనం హైకోర్టులో వేసి ఇద్దరిని కూడా పార్టీ చేసి మనం కోర్టు నుంచి మనకు జరుగుతున్న అన్యాయం ఏందో చెప్పి వీళ్ళకి ఆ పని చెయ్యి, ఇట్లా ఎందుకు చేయట్లేదు మీరు, ఆ పని చేయండి అని చెప్పేసి కూడా మనం కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. కోర్టు వాళ్ళు కూడా ఇప్పుడు మనము ఒక ఎలిగేషన్ చెప్తున్నప్పుడు డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్స్ని కోర్టుని మనం సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతకుముందు మన రోడ్డు విషయాలకు వచ్చినప్పుడు అంతకుముందు అప్రూవల్ ఏదైతే ఇచ్చిరో, మున్సిపాలిటీ ఇచ్చిరా లేదా గ్రామ పంచాయతీ ఇచ్చిందా, హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చారా, ఎవరు ఇచ్చిరో ఫస్ట్ దానికి సంబంధించిన లేఅవుట్ తీసుకోవడం, ఆ లేఅవుట్ని మనం చూపించడం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఏందనేది దాన్ని కనుక మనం చూపించి, సార్ ఇట్లా సంగతి ఇక్కడ ఇంతమంది ప్రజలు ఉంటున్నారు, ఇది కాలనీ ఉన్నది, ఇది మనకి అప్రూవల్ ఇచ్చేటప్పుడు 30 ఫీట్ రోడ్ ఉన్నది, కానీ ఇక్కడ కొంతమంది దాన్ని 30 ఫీట్ నుంచి 20 ఫీట్ వరకు చేసి 10 ఫీట్ ఆక్రమించారు, కాబట్టి వీళ్ళందరినీ కూడా సెట్ బ్యాక్ లేకుండా కట్టిరు, సెట్ బ్యాకే కాకుండా గవర్నమెంట్ రోడ్డుని ఆక్రమించినారు, కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ రోడ్ల నుంచి వీళ్ళని తొలగిస్తూ ఆ సెట్ బ్యాక్ కూడా ఉండే విధంగా అక్కడున్న లోకల్ మన అధికారులకి ఆదేశం ఇవ్వండి. కోర్టు సాటిస్ఫై అయితే 100% ఆర్డర్ ఇస్తుందండి. ఆర్డర్ను చేసిన తర్వాత, ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే మళ్ళీ అక్కడ హైరాకీ ఉంటుంది. ఇప్పుడు మండలం ఆయన చేయకపోతే జిల్లా ఆయన ఉంటాడు, జిల్లా ఆయన చెప్తే స్టేట్ ఉంటాడు. మళ్ళీ స్టేట్ కూడా చేయట్లేదు అనుకుందాము, ఫైనల్గా వీళ్ళు కూడా చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ వీళ్ళందరినీ పెట్టి కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తారు వీళ్ళు. మళ్ళీ ఈవెన్ దో దేర్ ఇస్ ఏ డైరెక్షన్ ఫ్రమ్ ది హైకోర్ట్, బట్ ది అథారిటీస్ కన్సర్న్ దే హ్యావ్ నాట్ టేకింగ్ ఎనీ డిసిషన్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ది హైకోర్టు జడ్జిమెంట్, దే ఆర్ ఇగ్నోరింగ్ ది హైకోర్టు జడ్జిమెంట్. అంటే కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వీళ్ళందరూ కూడా కోర్టు ముందు నిలబడాల్సి వస్తుంది. కోర్టు శిక్ష వేసిన సందర్భాలు కూడా చాలా మందికి ఉన్నాయి. కలెక్టర్లకు కానీ లేకపోతే ఇట్లా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ వాళ్ళని పర్సనల్ అపియర్గా వచ్చి నిలబెడతారు. లేదంటే శిక్ష ఇంప్లిమెంట్ చేయకపోతే ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, ఒకవేళ చేయకపోతే వాళ్ళకి శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే చట్టం చాలా పవర్ఫుల్, దాన్ని ఉపయోగించుకునే సందర్భంలో దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, దాని హైరాకీ ఏంటి, ఎక్కడ అప్లికేషన్ పెట్టాలి, ఎట్లా ఫాలోఅప్ చేసుకోవాలి, ఈ కింది అధికారి ఒకవేళ అతను చేయకపోతే మనం
దానికి సంబంధించిన పై అధికారి ఎవరు, పోయేటప్పుడు డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఒక ఎలిగేషన్ పెట్టేటప్పుడు మనం ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు ఆధారాలు చాలా అవసరం అండి మున్సిపాలిటీ దాంట్లో. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ ల్యాండ్ అంటే ఎక్కడ కూడా ఎవ్వరి ల్యాండ్ వాళ్ళకి పైసలు పెట్టి కొనుక్కొని దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు, డబ్బు ఖర్చు అయి ఉంటుంది, కొన్ని రోజుల నుంచి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ సెంటిమెంట్ ఉంటుంది, డబ్బుతో కూడుకున్న విషయాలు కాబట్టి మనం ఏమి లేకుండా ఫేక్గా మనం అప్లికేషన్ పెడితే మీరు చెప్పినట్టు వాళ్ళు కొంచెం డిలే చేయడానికి ఉంటుంది. ప్రూఫ్ లేనప్పుడు, మీరు పెట్టినటువంటి అప్లికేషన్ సరిగా లేనప్పుడు, అంటే మీరు ఆరోపణ చేస్తున్నప్పుడు, కంప్లైంట్ ఇస్తున్నప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు లేకపోతే కరెక్ట్గా మనం ప్రూఫ్ చేయడానికి, వాళ్ళని నమ్మటానికి అక్కడ అవకాశాలు లేకుండా కేవలం ఆ అవతల వ్యక్తుల ఏదో ఇబ్బంది పెట్టాలనో లేకపోతే పక్కింటి వాళ్ళని సతాయించాలని కూడా జరుగుతుంటాయి కొన్ని. ఎస్ సార్, మరో కాలర్ ఉన్నారు, మధుసూదన్ గారు హైదరాబాద్ నుంచి. మధుసూదన్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి సార్? సార్ నమస్కారం అండి. నమస్కారం. మేము ప్రైవేట్ వెంచర్ లో ఎప్పుడో తీసుకున్నామండి మా ల్యాండ్. హలో చెప్పండి. నమస్కారం అండి. ఆ వెంచర్ లో 30 feet రోడ్ ఉందండి, ఒరిజినల్ గా కొత్త రోడ్డు వేశారు, సీసీ రోడ్డు వేశారు. ఇప్పుడు మేము ఎప్పుడో ఆ వెంచర్ లో మేము తీసుకున్నాం, వెంచర్ కొత్తగా వేశారు. ఇప్పుడు మాకు రోడ్డు లేదని చెప్పేసి ఆయన అంటాడు, ఈ రోడ్ అనేది వాళ్ళ సొంతం అవుతుందా లేకపోతే మున్సిపాలిటీకి చెందింది అవుతుందా, మాకు అసలు రోడ్డు అవకాశం ఉంటుందా లేదా అనేది నా డౌట్ అండి. మమ్మల్ని భయపెడుతున్నారు, మీకు రోడ్ లేదు మీరు అమ్మేసుకోండి అన్నట్టుగా. జస్ట్ ఇది బెదిరిస్తున్నారు అనుకుంటున్నాను. లాయర్ గారు చెప్పండి, సో ఇలాంటివి కూడా ఉంటాయా? వెంచర్ లో వాళ్ళు స్థలం కొన్నారు, అతను డౌట్, ఇప్పుడు వారు మాట్లాడిన మన మిత్రులు ఏమన్నారంటే డౌట్ ఉంది మధుసూదన్ గారు అని అంటున్నాడు. మధుసూదన్ గారికి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇతను ఏ ప్లాట్ లో కొనుక్కున్నాడు, దాని జీపీ లేఅవుటా లేకపోతే మున్సిపల్ లేఅవుటా, దానికి అప్రూవల్ ఉన్నదా ఫస్ట్ చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఆ రోడ్డు ఎక్కడి వరకు ఉన్నదో చూసుకోవాలి. ఇప్పుడు కొత్తగా వెంచర్ వేసిన వారు దీనికి నైబర్స్ అయినా దానికి ఆనుకొని ఉన్నదా, కరెక్ట్గా ఈ రోడ్డు అక్కడికి వచ్చి ఆగిపోయి ఉన్నదా అంటే వాళ్ళు ఎట్లుంటుందంటే ఇప్పుడు వాళ్ళు కూడా చూస్తారు అనమాట. ఈ పర్మిషన్ ఇచ్చేటప్పుడు పక్కన ఒకవేళ వెంచర్ ఉంటే ఈ రోడ్లు వస్తే ఈ రోడ్లు కంటిన్యూషన్ పెట్టాల్సి ఉంటుంది ఎక్కువ శాతం. లేదంటే మరి హెచ్ఎండిఏ పర్మిషన్ ఒకవేళ తీసుకొని ఉంటే వాళ్ళు ముందే మా రోడ్డు మాకే అని చెప్పేసి మధ్యలో కాంపౌండ్ వాల్స్ కొన్ని పెట్టుకొని ఇది ఇక్కడ వరకే అని చెప్పేసి కొన్ని పర్మిషన్లు తీసుకున్నట్టు మనం చూస్తున్నాం. అట్లాంటిదా లేకపోతే ఇది గ్రామ పంచాయతీదా లేకపోతే మున్సిపాలిటీదా గతంలో ఉన్నదా? కాబట్టి దీన్ని వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఈ మాకు ఇక్కడ నుంచి రోడ్డు ఉన్నది, ఈ పక్కన ల్యాండ్ వాళ్ళు కూడా ఇది వెంచర్ చేస్తున్నారు కాబట్టి ఈ రోడ్లు మాకు ఏదైతే ఇక్కడ దాకా వచ్చిన అక్కడ దాకా వచ్చిన రోడ్డు మరి అది కంటిన్యూషన్గా మాకు కూడా రోడ్డు వచ్చే విధంగా వీళ్ళకి పర్మిషన్ ఇవ్వమని చెప్పి వీళ్ళు ముందే ఒక లెటర్ పెట్టొచ్చు అండి. లెటర్ పెడితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు అన్ని చూస్తారు. ఇంకొకటి ఏంటంటే లాయర్ గారు, ఇప్పుడు మధుసూదన్ గారు చెప్తున్నారు, నేను ఒక వెంచర్లో ల్యాండ్ కొన్నాను, అక్కడ 30 feet రోడ్డు కూడా ఉంది అని అంటే అప్పట్లో చూపించారని చెప్పేసి అంటున్నారు ఆయన. అంటే ఆల్రెడీ దానికి ఒక లేఅవుట్ ఉంటుంది వెంచర్ అన్నప్పుడు, ఆ లేఅవుట్లో ఏ ప్లాట్కి ఏ రోడ్డు ఉంది, ఎలా ఉంది, ఎవ్వరు కూడా అసలు రోడ్డు లేకుండా వెంచర్ అనేది ఉండదు, వెంచర్లో ఇలాంటి ప్లాట్స్ కూడా సేల్ అవ్వవు. సో ఏమై ఉండొచ్చు అంటే నాకు అనిపిస్తోంది, పార్కుకో దేనికో వదిలేసిన రోడ్లు ఏమైనా ఉంటుంది, టెంపుల్స్ కోసమో దేనికో డెవలప్మెంట్ కోసం ఫర్దర్గా అలాంటి ల్యాండ్స్ ఏమైనా అప్పగించే అవకాశం ఉంటుందా? అదే ఇప్పుడు మనము ఆ ఫీల్డ్ మీద చూసి మ్యాప్ చూస్తేనేమో మనకు అర్థమవుతుంది మ్యాటర్. ఫోన్లో మాట్లాడుతుంది కదా, ఇప్పుడు వెంచర్ చేసిన వాళ్ళు 30 feet 40 feet రోడ్లు అప్పుడు నామ్స్ అండ్ కండిషన్ ప్రకారం మినిమం 30 feet తగ్గకుండా ఉండాలి. 30 feet రోడ్లు ఉంటేనే అన్ని ప్లాట్లకు రోడ్లు ఉంటేనే పర్మిషన్ ఇస్తారు. అట్లా రోడ్లు లేకుండా ప్లాట్లు అనేవి నాకు తెలిసి ఎక్కడ కూడా ఉండవు. అయితే వీరు చెప్పేది ఏంటంటే ఈయన ప్లాట్లు అయిపోయినాయి, ఈయన వెంచర్ అయిపోయి పక్క ఎవరో వెంచర్ చేయటానికి ఏదో వీళ్ళకి మీ వెంచర్లకు దోవలేదా ఏదో చెప్తున్నాడు అతను. రోడ్ లేదు మీకు, మీ ప్లాట్కి రోడ్ లేదు అని, అసలు రోడే లేదు, మీరు అమ్మేసుకోండి అని చెప్పేసి వేరే వ్యక్తులు ఆయనకి బెదిరిస్తున్నారు. అంటే అది మామూలుగా జరుగుతుంటాయి లేండి. అవి వీళ్ళ ప్లాట్ తక్కువ రేటు కొనాలనుకున్న వాళ్ళు, అవును, లేకపోతే ఎప్పుడో వెంచర్ చేస్తారు, వీళ్ళు ప్లాట్లు కొంటారు, వాడికి పోరు చేయరు. అక్కడ లోకల్ గా ఏజెంట్లు వాళ్ళు బాగా డెవలప్ చేసుకొని, కొంతమందికి వాళ్ళ ప్లాట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మందికి డాక్యుమెంట్లు ఉంటాయి, తిరుగుతూ ఉంటారు అట్లా.
ఆడ పోయినప్పుడు అక్కడ లోకల్ ఆఫీస్ పెట్టుకున్న రియల్ ఎస్టేట్ వాళ్ళు డాక్యుమెంట్ వాళ్ళకి అర్థమైపోతుంది మ్యాటర్ ఏందనేది. సపోజ్ ఆడ 10-12 వేలు నడుస్తుంటే 4,000కు 3,000కు ఇవ్వండి, లేదా ఆడ దున్నిండ్రు, ఇక్కడ రోడ్లు ఉన్నాయన్నారు, దీని మీద కేసులు ఉన్నాయని అవి ఒకటి ఇవి చెప్తారు వాళ్ళు. అవి చెప్పడం వల్ల ఏమైందంటే ఈ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో చుట్టుపక్కల పెట్టుబడులు పెట్టి ఇప్పుడు వెళ్ళిపోయి వాళ్ళు రిటైర్డ్ అయిపోయి పిల్లలు చదువుకొని పిల్లలు అమెరికా పోయి ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే 10-12 వేలు ఉన్నది 5,000కు 3,000కు కొనుక్కుంటారు. ఆ డాక్యుమెంట్ ఇచ్చేసి అంటారు, డబ్బులు ఇస్తారు, తీసుకుపోయి రీచేంజ్ చేసుకుంటారు, మిగతా గొడవలని మేము చూసుకుంటామని తీసుకుంటారు. అట్లాగే ఏమైనా చేస్తున్నారా? రోడ్డు లేదు అంటారు, లేకపోతే పర్మిషన్ లేదు అంటారు, లేదా డబల్ రిజిస్ట్రేషన్లు అంటారు. ఎన్నో రకరకాలు ఉంటాయండి రియల్ ఎస్టేట్లో. కాకపోతే ఆయన వాస్తవ పరిస్థితులు ఏందనేది ఆ ప్రాంతంలో ఉన్న అక్కడ గ్రామ పంచాయతీలో ఫస్ట్ ఆ లేఅవుట్ తీసుకెళ్తే ఆ ప్లాట్ ఏంటి, లేకపోతే అక్కడ అంతకుముందు వెంచర్ చేసిన వాళ్ళు, ఆ వెంచర్ చేసిన సంబంధించిన సీనియర్స్ ఉంటారు కదా ఫస్ట్ స్టార్టింగ్లో, వాళ్ళని కనుక వీళ్ళు అప్రోచ్ అయితే వీళ్ళకి కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది, ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. సపోజ్ 10,000 ఉన్నది అనుకోండి, కనీసం 6-7 అన్నది దొరుకుతాయి, 2-3 వేలు వాళ్ళు తింటారు. ఏది బెదిరియే నీకైతే అసలు రోడ్డు లేకుండా అయితే ఉండవు. ఎస్, అది పక్కా అది. ఎందుకంటే మధుసూదన్ గారిని కొంచెం అమాయకుడిగా చూసి వాళ్ళు బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారేమో. సో కాబట్టి మధుసూదన్ గారు ఇప్పుడు ప్రస్తుతం మీరు వెళ్ళి ఈసీ తీయించుకోండి, మీ పేరు మీద ఉందా లేదా, ఉంది, దానికి చుట్టూ 4 వైపులు ఏముందనేది కూడా మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడ రోడ్ ఉంటుందని కూడా చెప్పేస్తారు, మ్యాప్ కూడా ఇచ్చేస్తుంది మీకు. డిపార్ట్మెంట్కి వెళ్తే మీరు హెచ్ఎండిఏ పరిధిలో అయితే హెచ్ఎండిఏ, లేదంటే గ్రామ పంచాయతీ పరిధిలో అయితే గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ పరిధి. సో డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో లాయర్ గారు, ఇప్పుడు మనకు హైదరాబాద్లో హైడ్రా అనేది చట్టబద్ధత పొందింది ఇటీవల. సో ఈ ఎఫ్టిఎల్ అంటే కుంటలకు సమీపంలో, చెరువులకు సమీపంలో విత్ పర్మిషన్, అన్ని పర్మిషన్లు సక్రమంగా ఉంటే దాంట్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇకపై మేము టచ్ చేయమని కూడా చెప్తున్నారు అంటే రంగనాథ్ గారు. సో దీన్ని ఎలా చూడవచ్చు అంటే, మరి చాలామంది ఇల్లు కట్టుకోనని వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకున్న ఐడియా ఏంటి సార్ ఇది? అంటే ఇల్లు బఫర్ జోన్కి సమీపంలోనే ఉంటుంది, అక్రమంగానే వెంచర్ చేశారు, కానీ సక్రమంగా అమ్ముకున్నారు, పర్మిషన్ మాత్రం అధికారులు ఇచ్చారు. సో వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టమని ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మరి ఈ మామూలుగా రూపాయి కూడబెట్టుకొని ఎక్కడో పాపం స్థలం కొనుక్కున్న వ్యక్తులు ఎటువైపు వెళ్తారు? వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆ వెంచర్ అమ్మిన వాళ్ళని, వెంచర్ చేసిన వ్యక్తి మీద కేసు పెట్టమంటున్నారు. వాళ్ళు ఎక్కడుంటారో, ఏ అమెరికా ఉంటారో, దుబాయ్ ఉంటారో, పారిపోయి ఉంటారో ఎక్కడో. సో ఇది పరిస్థితి కాదు కదా, దానికి సమాధానం కాదు. అయితే ఇప్పుడు మాత్రము మరొక మాట ఏంటంటే, హైడ్రా పరిధిలోనే ఆ కుంటలకు సమీపంలో ఎక్కడైనా స్థలం కొని ఇల్లు కట్టుకొని ఉంటే వాటి జోలికి వెళ్ళమని కూడా చెప్తున్నారు. సో ఏంటి దీని మీద ఏమైనా స్పష్టత ఉందా మీ దగ్గర? అంటే దీనికి స్పష్టత అనేది ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాలండి. అది మనము అంటే వాస్తవానికి ఏంటి, చెరువులు, కుంటలు, ఫుల్ ట్యాంక్ లెవెల్, ఎఫ్టీఎల్ కానీ లేదా బఫర్ జోన్ కానీ ఇవన్నీ చూసి కొనుక్కోవాలి. అది ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళదే దీంట్లో బాధ్యత అనేది వాళ్ళకే ఉండాలి, లేకపోతే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఒక ప్లాట్ కొనాలంటే ఎన్నో రకాల చూసుకోవాల్సి వస్తుంది, డాక్యుమెంట్ చూసుకోవాల్సి వస్తుంది, అక్కడ డబల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా చూసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఆ ల్యాండ్ అసైన్ ల్యాండా, రిజిస్ట్రేషన్ ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా, గ్యారీనే రకరకాలుగా ఉంటాయి. కాబట్టి అది పెద్ద సబ్జెక్ట్ అది. అయితే వాళ్ళు అమ్మిర్రు, వీళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నాం కాబట్టి మా దగ్గర కరెంట్ బిల్ ఉంది, మాకు డాక్యుమెంట్ ఉంది అని వీళ్ళంతా చెప్తా ఉంటారు. అయితే ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఇప్పుడు ప్రతి చెరువుకి మార్కింగ్ చేయాల్సిన అవసరము, అంటే అధికారులు వాళ్ళు చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నప్పుడు అంటే అంటున్నారు, వాళ్ళు కట్టిన ఇళ్ళన్ని డిస్టర్బ్ చేయము, కట్టకపోతే చూస్తామని చెప్పేసి. అది ఇప్పుడు హైడ్రా అధికారులు వాళ్ళ పాలసీ ఏంటి, వాళ్ళు అవలంబిస్తున్న విధానాలు ఏంటి, మళ్ళీ ఇవన్నీ ఇట్లుండగానే కోర్టులకు పోతున్నారు మన వాళ్ళు, కోర్టులలో రిలీఫ్ తెచ్చుకుంటున్నారు. కాబట్టి అది అంతా కొంచెం అక్కడ అంబిగ్యూటీ ఉన్నదండి. అది ఏంది అనేది అక్కడ వాళ్ళు మార్కింగ్ చేసే ప్లేస్ని బట్టి ఏదున్నా కూడా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్ అనేది కొంచెం అది గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఎప్పటికైనా అది నెత్తినొప్పి వ్యవహారమే. ఓకే సార్, ఇంకొకటి మున్సిపాలిటీ అమ్మినోళ్ళు మాత్రం అది
అమ్మినోళ్ళు వాళ్ళు ఎట్లా వాళ్ళు ఓ రకంగా అది చీటింగ్ కిందకే వస్తుంది ఓ రకంగా. అవును. తెలిసి చేసినా తెలవక చేసినా కూడా ఈ పబ్లిక్ కాంచి డబ్బు తీసుకొని అది రిజిస్ట్రేషన్ చేయటం, చేసినప్పుడు ఆఫీసర్లు కూడా చెక్ చేయకపోవడం. ఇటు ఆఫీసర్లది తప్పే అయిపోతది. అక్కడ అమ్మినోళ్ళది కూడా తప్పే అయిపోతది. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు బాధితులు అయిపోతారు ఇప్పుడు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు తెలుసుకోకపోవడం వీళ్ళది కూడా తప్పే. ఓకే సార్, కాబట్టి ఇన్ని ఇంకొకటి రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు అది దాన్ని ఎట్లా చేస్తారు? ఏంది? వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతది? ఎందుకంటే ఒక సామాన్య మానవుడు ఇల్లు కట్టాలంటే అదొక పెద్ద కళ. అవును దానికి సంవత్సరాలు చిట్టీలు కట్టో ఇవి కట్టో డబ్బులు తీసుకొని ఇల్లు కట్టుకుంటారు. సార్, ఇప్పుడు కట్టిన ఇల్లు మున్సిపాలిటీ కూలిపోతుందంటే ఇక అది చాలా ఇబ్బందికరమైన అంశాలు. ఎస్ ఓసారి వాళ్ళ ఇబ్బంది అయిపోయి గుండెపోటు వస్తున్నాయి, హాస్పిటల్ పాలవుతున్నారు. అది చనిపోయారు కూడా. కాంపెన్సేషన్ అనేది ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే అది ఎవడిది ఏంది అనేది ఇప్పుడు హైడ్రా అనేది చాలా పెద్ద ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి హైదరాబాద్ లో. అవును పబ్లిక్ అది అది మంచిగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు సఫర్ అవుతారనే అనుకుంటున్నాను నేనైతే. సార్, ఇప్పుడు మనం న్యాయ వేదికలో చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత ఈ మున్సిపాలిటీ చట్టం పరిధిలో వచ్చే అంటే చిన్న చిన్న వ్యాపారులు, తోపుడు బండ్లు, లేదు అంటే ఫుడ్ కోర్ట్లు, చిన్న చిన్న ఇడ్లీ బండీలు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. వాటికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద పర్మిషన్ తీసుకునేటప్పుడు ఏదైనా చిన్న చిన్న లోపాలు జరిగితే వారిని పీక్కు తింటున్నారు మాకు అధికారులు, సిబ్బంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. అలాగనే పోలీసు అధికారులు కూడా అక్కడక్కడ వాళ్ళని వేధిస్తూ ఉంటారని చెప్పేసి అంటుంటారు. అలాంటి వాళ్ళ మీద ఇలాంటి ఈ వేధింపులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పడాలి, దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ ఉపేంద్ర గారు ఉన్నారు. సో వ్యాపారం మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారం నిర్వహించాలంటే మరి ఎలాంటి పత్రాలు సమర్పించాలి, అంటే అనుమతి తీసుకోవాలంటే దానికి అర్హత ఏంటి అనేది వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, తిరిగి బీఆర్కే న్యాయ వేదికకు స్వాగతం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు చిన్న చిన్న తోపుడు బండి వాళ్ళు, ఇడ్లీ బండిల వాళ్ళు, అలాగనే పెద్ద చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్, పెద్ద వ్యాపారులు కూడా ఉంటారు. సో ఎలాంటి అనుమతులు తీసుకుంటే బాగుంటుంది? సో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వీళ్ళు ముందు జాగ్రత్తల చర్యలు ఎలాంటి ఉండాలి? ఇప్పుడు అది కూడా మున్సిపాలిటీకి సంబంధించిందేనండి. అవును. వాళ్ళు ఎక్కడ పెట్టాలనుకుంటారు, ఏం సంగతి, వాళ్ళ దానికి సంబంధించిన అది అంటే కొలతలు, దానికి పోయి మేము పెట్టుకుంటున్నాం ఇలాంటిది అనేది వాళ్ళు ఒక అప్లికేషన్ పెడితే వాళ్ళు ఏదున్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని పెట్టుకుంటే ఇబ్బంది ఏముండదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ పెడతారు. దానివల్ల ట్రాఫిక్ ఇబ్బందో లేకపోతే ఇంకో రకమైన ఇబ్బందులు అయినప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. తర్వాత ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ నామ్స్ కండిషన్స్ ఏమున్నాయనేది చూసుకొని ఆ ఏరియాని బట్టి అక్కడున్న అధికారులని, డిపార్ట్మెంట్ని మాత్రం మనం రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది మున్సిపాలిటీని కానీ లేకపోతే పోలీస్ వారిని కానీ దాని చట్ట ప్రకారం చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. బిజినెస్ చేసుకొని వ్యాపారం చేసుకొని పైకి రావాలనుకునేటోళ్ళు, చట్టపరంగా చేసుకోవాలనుకునేటోళ్ళు అక్కడ పోయి కన్సల్ట్ మున్సిపాలిటీ పోయి తెలుసుకొని వాళ్ళని అధికారులను అడిగి, అయ్యా నేను ఇట్లా పాన్ షాప్ పెట్టుకోవాలా లేదంటే ఏదైనా రోడ్డు మీద ఏదైనా డబ్బాలు, ఇప్పుడు మీరు చెప్తున్న పాన్పూరు లేదా అరటి పండ్ల బండ్లకి వాటికి వీటికంటే పెద్దగా ఏముండదు కానీ వాళ్ళకు కూడా నామినల్గా ఏదైనా ఉంటే ఉండొచ్చు. అది కూడా పెట్టుకొని అంటే ఎటు చేసి పబ్లిక్కి ఇబ్బంది పెట్టకూడదు, అంతరాయం కలిగించకూడదు పబ్లిక్కి. అక్కడ ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా కబ్జా చేసి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఇటు జరిగి వీళ్ళు అటు జరిగి ఈ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయ్యి పబ్లిక్కి ఇబ్బంది అయ్యేటట్టు లేకుండా కొన్ని కాడ మన పర్మిషన్ లేకుండా కూడా ఎవరికే ఇబ్బంది లేనప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఏం డిస్టర్బ్ చేయరు, అధికారులు కూడా ఏం డిస్టర్బ్ చేయరు. ఎప్పుడు సమస్య వస్తుంది అంటే ట్రాఫిక్కి అంతరాయం కలిగినప్పుడు, పబ్లిక్కి ఇబ్బంది అవుతున్నప్పుడు వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది అధికారులకి. అప్పుడు ఇలాంటి ఇష్యూస్ రేజ్ అవుతుంటాయి. కాబట్టి ఏదన్నా కూడా ఆ లోకల్గా ఉన్న మున్సిపాలిటీని అక్కడ పోయి తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకోవడం మంచిది. అంటే సార్, ఇప్పుడు వాళ్ళు వ్యాపారం ఏమైనా చేయాలనుకుంటారు. సో అన్నీ సక్రమంగా ఉన్న ఈ మున్సిపాలిటీ సిబ్బంది లేదంటే సంబంధిత సిబ్బంది ఇబ్బందులు పెడుతుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి? అలాగనే చిరు వ్యాపారులకు మున్సిపాలిటీ చట్టం ఇస్తున్న వెసులుబాటు ఏంటి సార్? అది ఇప్పుడు వీళ్ళు పర్మిషన్ కనుక తీసుకొని ఉండి
ఆ పర్మిషన్ ఉంటే ఒకవేళ కావాలని ఎవరైనా వేధిస్తే మళ్ళీ అక్కడ హైరాకే ఉంటుంది. అక్కడ కూడా సార్ అయ్యా మాకు పర్మిషన్ ఉన్నది, మీరు పర్మిషన్ ఇచ్చారు, మేము ఏమి మీరు ఇచ్చిన పర్మిషన్ ప్రకారమే మేము ముందుకు వెళ్తున్నాము, మేమేం డీవియేషన్ చేయలేదు, మేమేమి ఇబ్బందులు పెట్టట్లేదు, అయినా ఇట్లా వస్తున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న ఆఫీసర్ పై ఆఫీసర్ ఎవరో తెలుసుకుని అక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా వినట్లేదు అని అంటే మళ్ళీ మనకు కోర్టే శరణ్యం. అంటే సార్ ఇంకొకటి మాకు పర్మిషన్ ఉన్నది సార్, మీరు ఇప్పుడు బీసీ కమిషన్ మాజీ సభ్యులు ప్రస్తుతానికి అయితే గతంలో పనిచేశారు. సో ఎవరైనా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే ఈ చట్ట పరిధికి లోబడి చట్టం ఏదైతే సూచిస్తున్నాయో పత్రాలు అన్నీ కూడా సక్రమంగా ఉంటే అలాంటి వాళ్లకు లోన్స్ కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుందని అని చెప్తుంటారు. సో దీని మీద మీరు ఎలాంటి సలహా ఇస్తారు ప్రజలకు, మీరు వ్యాపారులకు? ఇస్తారండి, వాళ్ళు 100% ఇస్తారు. ఇప్పుడు మనకి ముద్రా లోన్స్ అనేది ఉన్నది చూసాం, మనకి సెంట్రల్ గవర్నమెంట్ అవును ఆ స్కీమ్ తీసుకొచ్చింది ముద్రా లోన్స్. లేకపోతే ఈ మధ్యకాలంలో విశ్వకర్మ లోన్స్ అని చెప్పేసి విశ్వకర్మ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా మన బ్యాంకులో కూడా వీళ్ళు అప్రోచ్ కావచ్చు, సరైనటువంటి షూరిటీ ఇచ్చేటట్టుంటే వ్యాపారం పెట్టుకున్నట్టుండి వీళ్ళు ఐటీ కడుతున్నట్టు ప్రాపర్గా ఇవన్నీ చూపిస్తే బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చే అవకాశం ఉంది. మెయిన్గా ముద్రా లోన్ కింద తీసుకోవచ్చు. వాళ్ళు నామినల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ప్రకారం ముద్రా లోన్ కనుక వీళ్ళు సక్సెస్గా కట్టుకుంటే, సపోజ్ ఇప్పుడు ఒక 50,000 లోన్ తీసుకొని వీళ్ళు కరెక్ట్గా ఏ ఇబ్బంది లేకుండా కడితే వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైం ₹1,00,000 వరకు కూడా వాళ్ళకి గ్యారంటీ లేకుండా లోన్లు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఆ ₹1,00,000 కడితే 2,00,000 ఇస్తారు, 2 కడితే 4 ఇస్తారు. ఇట్లా అంటే బ్యాంకు అధికారులకి ప్లస్ ఇక్కడ వ్యాపారం చేసుకునే వీళ్ళ మధ్యలో కనుక ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇతని యొక్క సివిల్ స్కోర్ కానీ లేకపోతే ఇతను కడుతున్న అంటే డిఫాల్ట్ కాకుండా బ్యాంకులు సరైన టైంకు కనుక లోన్లు పేమెంట్ ఇచ్చుకుంటూ పోతే బ్యాంక్ వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. అది ఉన్నది. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ విశ్వకర్మ యోజన కింద అది ఇస్తున్నారు. వాళ్ళు కూడా అంతే ₹1,00,000 లోన్ ఇస్తే మంచి కడితే వాళ్ళకి 2,00,000 ఇస్తారు, మళ్ళీ 2,00,000 కడితే 4,00,000 ఇస్తారు. కాబట్టి ఉన్నాయి ఇప్పుడు అంటే లోన్లు తీసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు బీసీ కార్పొరేషన్ నుంచి కూడా చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఖాదీ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, దాంట్లో కూడా లోన్లు దొరికే ఉన్నాయి. కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి అది ప్రభుత్వ పరంగా. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అనేది PMRY 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇలాంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. అంటే పర్టికులర్గా అదే వాళ్ళు చేసుకోవాలి, పైకి రావాలనుకున్నటోడికి వాడు సర్చింగ్లో ఉంటాడు. అట్లా ముందు వీళ్ళు బ్యాంకుని అప్రోచ్ కావాల్సి ఉంటుంది. బ్యాంకులో అప్రోచ్ అయితే వీళ్ళకి అన్నీ అక్కడ ఉంటారు వాళ్ళు లోన్లు ఇచ్చేటోళ్ళు. వాళ్ళని కనుక వీళ్ళు అడిగితే గవర్నమెంట్ సైడ్ ఏమేమి దొరుకుతాయి, బయట ప్రైవేట్గా ఏముంటాయి, ఇవాళ రేపు అన్ని ఏదో యాప్లో కూడా లోన్లు ఇస్తున్నారని మనం చూస్తున్నాం. వాడికి ఏం అవసరం లేదు, వాడు అడిగిన డాక్యుమెంట్లు పెడితే డైరెక్ట్ అమౌంట్ పడుతున్నది. అందులో చాలా కేసులు అవుతున్నాయి, రకరకాలుగా మోసాలు అవుతున్నాయి. అదంతా అది వేరే సబ్జెక్టు. ఇవాళ ఇక్కడ లోన్లు ఇచ్చే యాప్లే వచ్చినాయి, ఫోన్లోనే లోన్లు తీసుకుంటారు. నేషనల్ బయట అంటే లోకల్ మన భారతదేశంలో సంబంధించిన వాళ్ళు ఇస్తున్నారు, బయట యాప్లు చైనాకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రైవేటు కంపెనీస్ ఇట్లా చేసి మనం చూస్తున్నాం కదా. అనేక మంది అవును మళ్ళీ రికవరీ ఇబ్బందులు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, సూసైడ్ చేసుకుంటున్నారు, రకరకాలుగా జరుగుతున్నాయండి. కాబట్టి చేసుకోవాలనుకునేవాడు బ్యాంకుకు ముందు సంప్రదించి బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్తే వీళ్ళకి 50-60% ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్లస్ వాళ్ళు ఇంకో సజెస్ట్ కూడా చేస్తారు ఎక్కడికి పోవాలి అనేది. MSME ఉంటుంది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించిన అంటే పెట్టుకునే వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, నిరుద్యోగ. సార్ ఒక కాలర్ ఉన్నారు నిజామాబాద్ నుంచి, యాంతోనీ గారు ఉన్నారు. యాంతోనీ గారు నమస్కారం అండి. నమస్కారం. యాంతోనీ గారు చెప్పండి. సార్ చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇది సార్ చెప్పినట్టు బ్యాంకులో లోన్ అది ఇది అంటారు కదా సార్.
అయితే ప్రధానమంత్రి యోజన పథకం కింద ఇంతకుముందు ముద్రా లోన్ పెట్టినాం సార్. ఉమ్, ఆడు ఇప్పుడు లోకల్ ఉన్న బ్యాంక్ ఏమంటారు అంటే, మీది లోకల్ విలేజ్ ప్రాపర్టీస్ అవసరం లేదు, నిజామాబాద్ సిటీలో ఏదైనా ల్యాండ్ వాల్యుయేషన్ ఉంటేనే మీకు లోన్ ఇస్తాం, కానీ వాళ్ళు గవర్నమెంట్ మస్తు చెప్తే మీకు లోన్ ఎందుకు ఇస్తామని మాట్లాడుతున్నారు. అవి మళ్ళీ ఇప్పుడు కొత్త వచ్చిన ఏ స్కీమ్ కూడా మళ్ళాంటి వాళ్ళకి అంతలేదు సార్. వీళ్ళు చెప్పుకోవడానికి పేరుకి పెద్దగా ప్రధానమంత్రి యోజన అది ముద్రా లోన్ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం చెప్పారు, కానీ మీరు వాళ్ళు చెప్పినట్టు జరుగుతలేదు సార్. మేము బ్యాంకుల కాడికి పోతే వాళ్ళు అంటారు మాకు మీరు సరైన ఆధార ప్రాపర్టీ పెట్టండి అంటారు. ఉన్న ప్రాపర్టీ మాకు ఉన్నది ఇల్లు పెట్టమంటే మీకు పల్లెటూరులలో ఇల్లు మాకు పనికిరాదు, నిజామాబాద్ లాంటి సిటీలో అపార్ట్మెంట్ డాక్యుమెంట్ చూపిస్తేనే మీకు లోన్ ఇస్తాం, కానీ వాళ్ళు పర్మిషన్ మస్తు చెప్తాడు, వాళ్ళకి ఏం పోతుంది ఇచ్చేది మేము అని చెప్పేసి బ్యాంకులు చాలా రూట్లెస్ గా మాట్లాడుతారు సార్. ఇది ఎక్కడ, దీనికి మేము ఎవరిని అప్రోచ్ కావాలి? లాయర్ గారు చెప్పండి సార్. అందుకే మనం ఏమంటున్నాం అంటే బ్యాంకర్స్ ని అప్రోచ్ అయితే ఇప్పుడు లోన్ తీసుకుంటే ఇప్పుడు కూడా మన దగ్గర చాలా సంతకాలు మనకి ఇచ్చేటప్పుడు చాలా పేజీల మీద సంతకాలు పెట్టించుకుంటారు. మనకి ఏంటంటే వాళ్ళ అవసరం ఉన్నది కాబట్టి ఎక్కడ సంతకం అంటే అక్కడ పెడతాం, లోన్లు తీసుకుంటాం, తర్వాత మనకి ఆ విషయాలు మర్చిపోతాం. అది మనం పేమెంట్ ఇచ్చే సందర్భంలో మనకి వాళ్ళకి ఈ కొంచెం అభిప్రాయ భేదాలు కానీ లేదా పేమెంట్లో ఇబ్బందులు కానీ జరిగినప్పుడు కోర్టులో పోయినప్పుడు ఆ కాగితాలన్నీ తీస్తారు. ఏం కాగితాలు, ఏం సంగతి అని అంటే దాంట్లో వాళ్ళు నామ్స్, కండిషన్స్, టర్మ్స్ ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు మనం ఏమి చూడం, 50-60 ఉంటాయి, ఖాళీ సంతకాలు పెడతాం, ఆ డబ్బులు పడ్డాయని వెళ్ళిపోతాం. ఇప్పుడు కోర్టులో చెప్పేటప్పుడు ఆయన తీస్తాడు, ఆ పలానా పేజీలో పలానా నియమ నిబంధన ఉన్నది, దాని కింద ఈ సంతకం నీదే కదా అంటే నాది మనమే పెట్టి ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఈ చెప్తున్న స్కీమ్ ఏదైతే ఉందో మనం అందరం అంటున్నాం ముద్ర లోన్ అని, చాలా మంది చాలా రకాలుగా అది పబ్లిసిటీలోకి వచ్చింది. అది అనుభవంలోకి పోయినప్పుడు అంటే మనం చెప్తాం, ఎంతవరకైనా సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు అడిగిరు ఎలాంటివి ఉన్నాయి పెట్టుకునే లోన్ తీసుకోవాలంటే తప్ప ముద్ర లోన్ ఉందంటాము, లేదా పిఎంఓ అది విశ్వకర్మ యోజన ఉన్నది అంటాము, లేకపోతే ఎంఎస్ఎంఈలో మనకి సబ్సిడీ ఇస్తున్న లోన్లు ఉన్నాయంటాము, లేదా బీసీ కార్పొరేషన్లో మనకి కొంతమంది ఇప్పుడు గత గవర్నమెంట్లో మనము డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న పిల్లలకి నిరుద్యోగాన్ని రూపుమాపడం కొరకు 50% సబ్సిడీ తోటి వాళ్ళకి వెహికల్స్ ఇప్పించిన వెహికల్ మళ్ళీ గవర్నమెంట్లో పెట్టుకోవటము, ఇట్లా కొన్ని ప్రభుత్వ పథకాలు ఏమైతుంటాయో అవి మనకు తెలిసినవి మనం సజెస్ట్ చేయగలుగుతాం కానీ అది ఫామ్ నింపి ఇప్పుడు ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు ఈ డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నప్పుడు వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేయాల్సిందే. బ్యాంక్ వాళ్ళు వేరేటోళ్ళు కాదు, ఇచ్చే వాళ్ళు వేరేటోళ్ళు కాదు, అది ప్రభుత్వమే, ఇది ప్రభుత్వమే, మన పైసలే మనకి ఇస్తారు. వాళ్ళు ఏదో ఎక్కడి నుంచి తీరు, వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకురారు, వాళ్ళకే మనం మన పైసలు వాళ్ళకి జీతం ఇస్తాం. కాబట్టి వాళ్ళ డ్యూటీ ఏంటి, కింద రూల్స్ ఉన్నాయి, ఈ రూల్స్ ప్రకారం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి రికవరీ చేయడానికి సెక్యూరిటీ ఒకవేళ అడిగినప్పుడు ఆ సెక్యూరిటీ వాళ్ళకి గ్రామాలలో ఇండ్లు అంటే మరి అది గ్రామ కంట కింద ఉంటుంది, డాక్యుమెంట్ ఉండదు, వీడు డాక్యుమెంట్ కావాలంటాడు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అడుగుతారు ఒకసారి. ఏదో ఒక సెక్యూరిటీ ఉండాలి, భయం ఉండాలని. ఉత్తనే పైసలు ఇచ్చేస్తే ఎవరైనా భయం ఉండదు. కాబట్టి సెక్యూరిటీ కింద ప్రాపర్టీ అనటమో లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ తోటి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా సెక్యూరిటీ సంతకం పెట్టించుకోవడం, అంటే దాని అర్థం ఏంటి, మీరు తీసుకున్న పైసలకు భయం ఉండాలి. మీరు పైసలు కట్టకపోతే ఈ ప్రాపర్టీ జప్తు చేయబడుతుంది, మీరు పైసలు కట్టకపోతే మీ నాయననో మామనో బావనో గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయన జీతములకి కట్ అవుతుంది అని ఒక దానికి ఒక భయం ఉండాలనే ఉద్దేశంతో ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆడికి పోయినాక వెళ్తాయి ఇవన్నీ. పోయినాక వెళ్ళినప్పుడు మనం దానికి అర్హులమా కామా అనేది అప్పుడు ఉన్న పరిస్థితులు. అయ్యా మరి ఇది భూమి మాకు ఇల్లు లేదు, మరి ఇల్లు లేనప్పుడు మా ఫ్రెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, ఆల్టర్నేటివ్ ఏమున్నది దానికి, ఒకవేళ మేము లోన్ పొందాలంటే మేము ఏం చూపించాలి, ఇప్పుడు మీరు డాక్యుమెంట్లు ఇల్లు అన్నారు, మా దగ్గర లేదు. ఓకే, మరో కాలర్ ఉన్నారు సార్, మాధవ్ రెడ్డి గారు కడప నుంచి. మాధవ్ రెడ్డి గారు చెప్పండి సార్. మాధవ్ రెడ్డి గారు చెప్పండి సార్. సార్ నమస్తే. మున్సిపాలిటీ చట్టాలకు లోబడి అంటే ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఉంటుంది సార్, కూరగాయల మార్కెట్ లో రౌడీజంగా సైకిల్ లోపలికి వెళ్ళినా మోటార్ సైకిల్ లోపలికి వెళ్ళినా 10 రూపాయలు రుసుము వసూలు చేస్తారు, కానీ మున్సిపాలిటీ కట్టేది ఏముండదు. రాజకీయ నాయకులు చెంచాగిరిలో నష్టం వచ్చిందని ఆ ఏలం పాడము,
పార్కింగ్ ప్లేస్ మామూలుగా ఇప్పుడు లారీల్లో వచ్చిన సరుకు ప్రజలు తమ అవసరాలకు తీసుకుపోయేటప్పుడు మున్సిపాలిటీ చట్టాల మేరకు వాళ్ళ నుంచి ట్యాక్స్ రాబడతారు. ఇది అమ్మకందారుల నుంచి. వాళ్ళు 100కి 10 రూపాయలు కమిషన్ తీసుకుంటారు రైతు నుంచి. మండి అనేక లాభాలు పొందుతూ ప్రభుత్వం వారి నుంచి ట్యాక్సులు వసూలు చేసుకుంటూ కూడా కూరగాయలు కొనను పోయినటువంటి వాళ్ళను 10 రూపాయలు లెక్క కట్టాలని చెప్పేసి అది ఘోరాతి ఘోరంగా రాబడతానే ఉంటారు. ఎంత చెప్పినా రాబడతానే ఉంటారు. పార్కింగ్ ప్లేస్ అనేది మున్సిపాలిటీలో వ్యాపార స్థలాలలో పార్కింగ్ చూపాలన్నది ఏ వ్యాపార సంస్థకైనా ఎక్కడికైనా అది ప్రభుత్వ సంస్థ అయినా ప్రైవేట్ సంస్థ అయినా పార్కింగ్ ప్లేస్ చూపాలి వ్యాపారం చేసుకునేటప్పుడు. అది ఫ్రీగా ఉండాలి. ఎందుకు డబ్బులు కట్టాలి? మామూలు పార్కింగ్ ప్లేస్ లో డబ్బు కట్టకూడదు అనేది ఒక యాక్ట్ ఉంది అనేది ఈ మధ్య ఫేస్బుక్ లో కూడా చూశాను నేను. ఎందుకు రాబడుతున్నారు? దీన్ని ఆల్రెడీ ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ కూడా పెట్టాను ఆ యాక్ట్ గురించి. ఇంతవరకు చర్య లేదు. డబ్బులేమో రాబడుతున్నారు, వాళ్ళేమో తాగుతారు, తింటారు, పోతారు. డబ్బులు ప్రజలు నష్టపోతున్నారు. దీని గురించి ఎలాంటి చర్య తీసుకోవచ్చు? మీ నుంచి మాకు ఇచ్చే సలహా ఏమిటి? సార్ లాయర్ గారు చెప్పండి సార్, ఒక్క నిమిషంలో ఒక ఆన్సర్ ఇచ్చేయండి. ఫస్ట్ యాక్ట్ ఉన్నది అని అంటున్నారు. యాక్ట్ ఉన్నది. ఎక్కడ వీళ్ళు మా పార్కింగ్ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు 30 రూపాయల 50 రూపాయల రసీదు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రసీదు తీసుకున్న తర్వాత అసలు వాడికి ఆ పార్కింగ్ గవర్నమెంట్ నుంచి వీనికి లీజు అంటే తీసుకొచ్చి ఏమైనా అథెంటికేషన్, వాడు ఏమైనా ఏజెన్సీయా, వాడికి ఏమున్నది గవర్నమెంట్ నుంచి, వాడు ఏ అధికారంతో అడుగుతున్నాడు మనని అడిగితే ఒకవేళ వాడు లీజుకు ఉందా లేదా, ఒకవేళ గవర్నమెంట్ నుంచి మున్సిపాలిటీ నుంచి వీడే పార్కింగ్ నడపాలి అని చెప్పేసి మనకు లేకపోతే ఏజెన్సీయా లేకపోతే ఏదో ఉంటుంది కదా, అది ఉందా? అది ఉంటే ఆ యాక్టు ఇది ప్లస్ వీడు ఏదైతే చెప్తున్నాడో ఆ యాక్ట్ ప్రకారము మన వాళ్ళు చెప్తున్నట్టు తీసుకోకూడదు అనేది ఇవన్నీ కూడా పెట్టి అక్కడ మళ్ళీ కన్సర్న్ అథారిటీస్కి వెళ్ళి అయ్యా ఇక్కడ యాక్ట్ ఉన్నది, మీరు గవర్నమెంట్ దాంట్లో వాడికి ఫ్రీగా ఇచ్చినారు, లేదా నామినల్గా 5 రూపాయలు 4 రూపాయలు వసూలు చేయడానికి 30 రూపాయలు వసూలు చేస్తున్నాడు, కాబట్టి ఇది రద్దు చేయమని అని చెప్పి మళ్ళీ అక్కడ మున్సిపాలిటీ కమిషనర్కి లోకల్లో ఉన్న వాళ్ళకి లేదా పోలీసుకి కూడా ఇవ్వచ్చు ఇక్కడ. ఎందుకంటే అది చీటింగ్ కింద వస్తుంది కాబట్టి ఫస్ట్ ఏంటంటే రసీదు అడగాలి వాళ్ళు. రసీదు ఇస్తారా ఇవ్వలేదా? ఒకవేళ రసీదు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లేదు, అసలు ఈ గవర్నమెంట్ నుంచి వీడు అథెంటికేషన్ ఏముంది, వీనికి ఉందా లేదా, లేదా ఇవన్నీ విషయాలు వస్తాయి. కాబట్టి ఒకవేళ ఏమి లేకపోయినా వసూలు చేస్తున్నారు, ఇక్కడ మున్సిపాలిటీలో పోయి కంప్లైంట్ ఇచ్చిండు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, కాబట్టి మళ్ళీ క్లోజ్ చేద్దాం సార్. మళ్ళీ డైరెక్షన్. ఓకే సార్, న్యాయవేదిక కార్యక్రమానికి వచ్చి విలువైన సలహాలు అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఇక విన్నారు కదా, లాయర్ గారు ఇచ్చిన సలహాల మేరకు మీ న్యాయ సంబంధమైన సమస్యలు పరిష్కరించుకునేందుకు ముందుకు సాగుతారని న్యాయవేదిక ఆశిస్తుంది. మరో అంశంతో రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే న్యాయవేదిక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.